హాయ్ అండి. సింహాచలం నరసింహస్వామి చరిత్ర మీరెప్పుడైనా విన్నారా? సింహాచలం దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవుడు వరాహి లక్ష్మీ నరసింహస్వామి. వరాహ నరసింహ చరిత్ర ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. పురాణాలు ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఇక్కడ శాంతించారని చెబుతారు. చాళుక్యులు, గంగులు, విజయనగరం రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయం ప్రకారం ఆలయం నిర్మాణం ద్రవిడ శైలిలో ఎంతో అందంగా ఉంటుంది. స్వామివారి ప్రత్యేకత ఇక్కడ స్వామివారు సంవత్సరమంతా చందన గంధంతో పూర్తిగా కప్పబడి ఉంటారు. స్వామివారు నిజస్వరూపం ఒక్క రోజుతో దర్శనమిస్తుంది. చందనోత్సవం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు చందనోత్సవం జరుపుతారు. ఆ రోజున చందనం తొలగించి స్వామివారి నిజ రూపాన్ని భక్తులకి దర్శనమిస్తారు. ఇది చాలా ముఖ్యమైన వేలాది మంది భక్తులు వచ్చే ఉత్సవం. పూజలు ప్రతిరోజు నిత్య నిత్యార్చనలు, అభిషేకాలు, అలంకరణలు జరుగుతాయి. ప్రత్యేక రోజుల్లో బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఇది సింహాచల దేవస్థానం యొక్క ప్రధాన చరిత్ర మరియు విశేషాలు. సింహాచలం మహాపుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది.